ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి కోదండ రామాలయంలో వరాహి నవరాత్రులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి మాట్లాడారు. భక్తులందరికీ కూడా ముందుగా వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. మన మంగళగిరి మెయిన్ బజార్లోని శాసన స్తంభం పక్కన వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి లక్ష్మీ గణపతి కోదండ రామస్వామి వార్ల దేవస్థానమునందు 26/6/2025 నుంచి అనగా ఈరోజు నుంచి 5/7/2026 అనగా జూలై 5వ తారీఖు వరకు వారాహి నవరాత్రుల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు అనగా ఆషాఢ మాసం మొదలు 10 రోజులు ఈ వారాహి నవరాత్రులుగా ప్రతీతి. ఈ వారాహి అమ్మవారికి ఎవరైతే అర్చన ఆరాధన చేస్తారో వారికి ఎటువంటి కూడా శత్రుభయం కానీ లేదా వ్యాపార సంస్థలు కానీ అభివృద్ధి చెందుతాయని, అమ్మవారి కరుణా కటాక్షం వల్ల వారిపైన ఎటువంటి అయినా తాంత్రిక యొక్క ప్రయోగం జరిగితే అది తొలగుతుందని కూడా ఆర్యోక్తి. ఈరోజు ఉదయం 6:30 గంటలకు అమ్మవారికి అభిషేక అర్చనములు, తర్వాత వారాహి సహస్రనామము, లలితా సహస్రనామములతో అష్టోత్తర అర్చన గావించుకున్నాము. అలాగే ఈ రోజు నుంచి 5వ తారీఖు జూలై వరకు సాయంత్రం 6:30 గంటలకు సువాసనీయులచే అంటే ఆడవాళ్ల చేత లలితా సహస్రనామం పారాయణ, అలాగే మణిద్వీప వర్ణన పారాయణ కూడా జరుగుతున్నది. అలాగే 5వ తారీఖు ఉదయం చండీ హోమము, తర్వాత బాలపూజ, అలాగే దంపతి పూజ, అలాగే బ్రాహ్మణ పూజ, అలాగే వారాహి అమ్మవారికి 108 తామర పువ్వులతో అష్టోత్తరార్చన కూడా జరుగుతుంది. కావున ఈ మహత్ కార్యక్రమంలో అందరూ పాల్గొని